హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు అరుణ్ కుమార్. ఫస్ట్ టైం కనుక నా వీడియో చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియోలో ప్రోడక్ట్ నచ్చినా లైక్ చేయండి. డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. ఓకే. అండ్ వీడియోలో ఉన్న ప్రోడక్ట్ ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే వాళ్ళకి వీడియో షేర్ చేయండి. ఓకే. అండ్ ఏమన్నా క్వశ్చన్స్ సజెషన్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓకే. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇవాళ వీడియో ఏంటంటే కార్ క్లీన్ చేసుకోవడానికి ఒక ప్రోడక్ట్ నేను పర్చేస్ చేశాను. సో దాన్ని చూపిద్దాం అనేసి దాని రివ్యూ అన్నమాట, రివ్యూ ఆఫ్ దట్ ప్రోడక్ట్ అన్నమాట. ఓకే. సో ఇప్పుడు మనం కార్ యూజ్ చేస్తున్నాం కాబట్టి సో కార్ క్లీనింగ్ యాక్సెసరీస్ అనేటివి కంపల్సరీ ఉండాలి. ఓకే. సో షోరూంలో అరౌండ్ షోరూంలో వాషింగ్కి ఇస్తే 600 ఉంది, బయట వాషింగ్ అరౌండ్ 400 అట్లా ఉంది. సో మనం రెగ్యులర్గా మన కార్ మెయింటెనెన్స్ అనేది మనం పర్సనల్గా ఫ్రీ టైంలో చూసుకుంటే బాగుంటుంది అన్నమాట. ఓకే. మన కారు మనం జాగ్రత్తగా చూసుకుంటాం. అండ్ కొంచెం ఫ్రీ టైంలో మనకు కూడా ఒక ఫిజికల్ యాక్టివిటీ లాగా అయిపోద్ది. అండ్ మనీ కూడా కొంచెం సేవ్ అవుతుంది. సో నేను ఈ వీడియోలో 2 ప్రోడక్ట్స్ చూపిస్తాను, కార్ క్లీనింగ్కి యూస్ఫుల్ అయ్యే యాక్సెసరీస్ అన్నమాట. ఓకే. సో ఫస్ట్ ప్రోడక్ట్ ఏంటంటే డస్ట్ క్లీనింగ్. ఇప్పుడు మనం మామూలుగా ఒకసారి బయటికి వెళ్ళి వచ్చేసినాం అంటే కార్ మీద అంతా డస్ట్ ఫామ్ అయిపోతుంది. ఓకే. సో నార్మల్ క్లాత్తో క్లీన్ చేస్తే ప్రాపర్గా క్లీనింగ్ అవ్వదు. ఓకే. సో మరీ గట్టిగా రబ్ చేస్తే కూడా స్క్రాచెస్ పడిపోతాయి. సో సాఫ్ట్ క్లాత్ అనేది ఉంటే బెటర్, లేదా ఒక మైక్రోఫైబర్ డస్టర్ అనేది మనం పర్చేస్ చేసుకోవాలి. ఓకే. అమెజాన్, ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబుల్ ఉంది. సో డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, మీకు కావాలంటే మీరు పర్చేస్ చేసుకోండి. ఓకే. చూపిస్తున్న ప్రోడక్ట్. సో ఇది మన మైక్రోఫైబర్ కార్ డస్టర్ అన్నమాట. ఓకే. సో ఇది సైజ్ చూడండి. ఓకే. ఇది పెద్దగా ఉంది. సో దీనికంటే చిన్న సైజెస్ కూడా ఉంటాయి. సో ఇది కారుని బట్టి మీ కారు దాన్ని బట్టి తీసుకోండి. ఓకేనా. సో ఈ మైక్రోఫైబర్స్ ఏంటంటే డస్ట్ని ఈజీగా క్లీన్ చేస్తుంది. కార్ మీద కూడా ఏం స్క్రాచెస్ ఏం పడకుండా ఉంటుంది అన్నమాట. సో ఇది సాఫ్ట్గా బాగుంటుంది. డస్ట్ క్లీనింగ్కి ఇది చాలా బాగుంటుంది. కార్ బయట, ఓకే, కార్ పైన బాగుంటుంది అన్నమాట. ఓకే. హ్యాండిల్ ఎక్స్టెండ్ కూడా అవుతుంది. ఓకే. సో కార్ పైన మీకు సన్ రూఫ్ ఉంటే సన్ రూఫ్లోంచి పైకి ఎక్కి కూడా క్లీన్ చేసుకోవచ్చు, బాగుంటుంది. సో దీన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు కొంచెం. సో ఈ సైజు సరిపోతుంది, క్వాలిటీ బాగుంది. ఇది స్టీల్ పైప్, ఇది సపరేట్ చేసుకోవచ్చు. స్టీల్ పైప్, ఇది ప్లాస్టిక్, ఇది మైక్రోఫైబర్ క్లాత్ అన్నమాట. ఓకే. ఇలా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. సో క్వాలిటీ బాగుంది, నాకు నచ్చింది. సో నేను పర్చేస్ చేసుకున్నా. సో మన కార్ మనం క్లీన్ చేసుకోవాలి, మెయింటైన్ చేసుకోవాలి కాబట్టి. ఓకే. సో ఇది మైక్రోఫైబర్ డస్ట్కి మాత్రమే. ఓకే. సో దీన్ని తడిపి మాత్రం క్లీన్ చేయకండి, ఇది పాడైపోద్ది, వేస్ట్. ఓకేనా. సో ఓన్లీ జస్ట్ ఫర్ డ్రై క్లీనింగ్, అంటే డస్ట్ ఎక్కడెక్కడ డస్ట్ అయితే పైన పడుతుంది బయట. సో బానెట్ మీద, కార్ మీద, మిర్రర్స్ మీద కూడా మనం నార్మల్గా దీంతో క్లీన్ చేసుకోవచ్చు, బాగుంటుంది. నెక్స్ట్ ఇంకో ప్రోడక్ట్ కూడా చూపిస్తున్నా. ఇది బ్రష్ అన్నమాట. యాక్చువల్లీ ఇది కార్పెట్ బ్రష్. ఓకే. సో ఈ బ్రష్ నేను ఎందుకు తీసుకున్నా అంటే మ్యాట్స్ ఉంటాయి కదా లోపల, కార్ లోపల మ్యాట్స్ ఉంటాయి కదా, అవి క్లీన్ చేసుకోవడానికి బాగుంటుంది. సో ఇది ప్లాస్టిక్ బ్రష్. సో ఇది కూడా అంటే ఇవి కూడా సపరేట్ చేయవచ్చు పార్ట్స్. సో ఓకే, ఇది ఇట్లా ఉందంటే ఓకే, ఇది ఫిక్స్ చేసుకోవచ్చు ఇట్లా. సో లోపల డస్ట్ ఫామ్ అవుతుంది కదా కార్ సీట్స్ కింద డిక్కీలో. సో ఓకేనా. సో మ్యాట్స్ క్లీనింగ్కి ఇది బాగుంటుంది. ఓకేనా. సో ఈ ప్రోడక్ట్ కూడా బాగుంది, నాకు నచ్చింది. సో డిస్క్రిప్షన్లో లింక్స్ పెడతాను. ఒకవేళ మీకు కార్ ఉంటే, మీరు కార్ క్లీనింగ్ మీరు పర్సనల్గా చేసుకోవాలనుకుంటే ఈ ప్రోడక్ట్స్ పర్చేస్ చేసుకోండి.
సో నేను ఇంకా కార్ క్లీనింగ్ సంబంధించిన ప్రోడక్ట్స్ కూడా రివ్యూ చేస్తాను. ఓకే. సో సో మీకు ఏ కార్ ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా. సో ప్రతి కార్ ఓనర్కి ఇది ఉంటే బెటర్ అన్నమాట. సో ప్రతి టైం వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా మన కార్ మనం ఫ్రీ టైంలో మనం క్లీన్ చేసుకుంటే బాగుంటుంది. సో అందుకే నేను తీసుకున్న ఈ ప్రోడక్ట్స్. ఇది లోపల మ్యాట్స్, కింద మ్యాట్స్ ఉంటాయి కదా, ఫుట్ కాళ్ళు పెట్టుకునే దగ్గర కింద మ్యాట్స్ క్లీన్ చేయడానికి ఇది బాగుంటాయి. డస్ట్ కానీ బండలు కానీ అన్నీ ఫామ్ అవుతూ ఉంటాయి కదా, ఏదన్నా చెత్త మనం బయట మ్యాట్ తీసి బిఫోర్ డ్రై అన్నమాట, అంటే వెట్ క్లీనింగ్ కాకుండా డ్రై క్లీనింగ్ లాగా పైన జస్ట్ రబ్ చేస్తే క్లియర్ అయిపోతుంది. డస్ట్ అంతా డస్ట్ కానీ స్టోన్స్ కానీ ఏమన్నా క్లియర్ అయిపోతుంది. సో ఇది బ్రష్ అన్నమాట. సో లోపల ఇంట్లో కూడా కార్పెట్స్, డోర్ మ్యాట్స్ ఇవి కూడా క్లీన్ చేసుకోవచ్చు. డస్ట్ ఎక్కడన్నా ఉన్నా కూడా క్లీన్ చేసుకోవచ్చు. సో బాగుంది ప్రోడక్ట్. సో అందుకే తీసుకున్నా. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో మీకు ఏ కార్ ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మీ కార్ మీరే క్లీన్ చేసుకుంటారా లేదా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నేను ఇంకా ఫర్దర్గా కార్ క్లీనింగ్ యాక్సెసరీస్ మీద వీడియోస్ చేస్తూ ఉంటాను. సో నా అప్కమింగ్ వీడియోస్ చూడాలనుకుంటే నోటిఫికేషన్ బెల్ ఐకాన్ హిట్ చేయండి. ఓకే. సో ఈ బ్రష్ కానీ డస్టర్ కానీ మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే సో డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను. ఆ లింక్ ద్వారా మీరు పర్చేస్ చేసుకోండి. నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. సో నేను ఇంకా మంచి కార్ యాక్సెసరీస్, యూస్ఫుల్ యాక్సెసరీస్ మీద వీడియోస్ తీస్తాను. ఓకే. సో ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి. సో మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా కార్ ఉంటే షేర్ చేయండి వీడియో. అండ్ ఏమన్నా క్వశ్చన్స్, సజెషన్స్, ఏమన్నా డౌట్స్ ఏమన్నా ఉంటే కార్ క్లీనింగ్ రిలేటెడ్ ఏమన్నా ఉంటే కమెంట్ చేయండి. నేను అన్ని కమెంట్స్కి రిప్లై ఇస్తాను. అండ్ అంతే. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బై.